విశాఖ పరవాడలోని సెజ్లో ప్రమాదం జరిగింది. దక్షిణ్ ఎనర్జీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 2 కార్మికులు చనిపోయారు. వారి మృతదేహాలను బయటకు తీశారు. మంటల్లో మరికొందరు కార్మికులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. విశాఖ పరవాడలోని సెజ్లో ప్రమాదం జరిగింది. దక్షిణ్ ఎనర్జీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 2 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను కూడా బయటకు తీశారు. అటు మంటల్లో మరికొందరు కార్మికులు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, విశాఖ పరవాడలోని సెజ్లో ప్రమాదం జరిగింది. అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి? అప్డేట్స్ ఏంటి? పరవాడ ఫార్మసీలో కంపెనీలో నిర్వహిస్తున్న ఉదయాన్న పేలుడు సంభవించింది. ఈ దక్షిణ ఎనర్జీ పేరిట కొన్ని ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంది. ఈ సంస్థ ప్లాస్టిక్ ఆయిల్ అనేది కార్బన్ బ్లాక్ ఆయిల్ తర్వాత ఈ ఇంధనానికి సంబంధించి సరఫరా చేస్తూ ఉంటుంది. ఇప్పటికీ కూడా ఈ కంపెనీలో తెల్లవారుజామున మంటలు పెద్ద ఎత్తున చల్లగడం, అదే సమయంలో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. దీంతో కార్మికులంతా కూడా భయాందోళనతో పరుగులు తీయడం జరిగింది. ఈలోపు చూసుకునేసరికి అక్కడ 2 కార్మికులు దుర్మరణం పాలైనట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా మరికొంతమంది కార్మికులు కూడా తీవ్ర గాయాలైనట్టు కూడా సమాచారం ప్రాథమికంగా ఉంటుంది. అయితే ఈ కారణానికి సంబంధించి ఏం జరుగుతుందనే దానికి రావాల్సి ఉంటుంది. అయితే వెంటనే కూడా ఫైర్ సిబ్బందికి సమాచారం ఉండేందుకు ఫైర్ సిబ్బంది రంగంలో దిగి మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మంటలు అదుపులోకి వస్తున్నట్టు చెప్తున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించి ఏ కారణం చేత మంటలు చల్లగా పేలుడు సంబంధించిందనే దానికి సంబంధించి కాస్త స్పష్టత రావాల్సి ఉంది. ఇటీవల కాలంలో ఫార్మా కంపెనీలు పెద్ద ఎత్తున ఈ ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటూ ఉన్నాయి. కొద్ది రోజులుగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంలో కొంతమంది కార్మికులు దుర్మరణం పాలైన ఘటన ఉంటుందా. ఇప్పటికీ కూడా కొంతమంది కార్మికులు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు తాజాగా మరో కంపెనీ రకంగా కూడా పేలుడు సంబంధించడంతో కార్మిక వర్గాల్లో తీవ్ర భయాందోళనలు ఆవేదన కూడా వ్యక్తమవుతుంది. ఈ ఫార్మాసిస్టులు ఇక్కడ పరవాడలో ఉన్నటువంటి ఫార్మాసిస్ట్ తో పాటు ఎలమెంట్స్లో ఉన్నటువంటి ఫార్మాసిస్టులో కూడా అనేక ఫార్మా కంపెనీలు ఫార్మాస్ రిలేటెడ్ గా ఉన్నటువంటి మరికొన్ని అనుబంధ రంగాల్లో కూడా సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అయితే ఈ కంపెనీలో తరచుగా ఏదో కంపెనీ రకంగా కూడా ప్రమాదాలకు సంబంధించిన కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా కంపెనీల్లో భద్రతా ప్రమాణాలను నిర్దేశంగా పాటించాల్సి ఉంది. అయితే కంపెనీ యాజమాన్యాలు ఈ భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నాయా లేదా ఎప్పటికప్పుడు ఈ సేఫ్టీ ఆడిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ ప్రమాదాలు జరుగుతున్న సమయంలో మాత్రమే ఈ సేఫ్టీ ఆడిట్ అనే అంశం తెరపైకి వస్తుంది. ఆ తర్వాత ఎప్పట్లో మళ్ళీ నిర్లక్ష్యంగానే యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని చెప్పి కూడా కార్మిక వర్గాలు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే విక్రమ్, ఈ ప్రమాదంలో అటు మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోందా? అటు లోపల కొంతమంది కార్మికులు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది కదా, మరి వారి పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి 2 కార్మికులు మృతి చెందినట్టు తెలుస్తుంది. కార్మిక వర్గాలు చిక్కుతున్నాయి. ప్రమాదం సంబంధించిన సమయంలో పెద్ద ఎత్తున కార్మికులు లోపల విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో మరికొంతమంది తీవ్రంగా గాయాలు పాలైనట్లు చెప్తున్నారు. మొత్తం కంపెనీలో ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు అనేది పూర్తి స్థాయిలో కూడా ఇంకా సమాచారం రావాల్సి ఉంటుంది. మరి కొంతమంది గాయాలు పాలైనట్టయితే సమాచారం అందుతుంది. ఇప్పటికీ అంబులెన్స్ సంబంధించి రావడం వెళ్ళడం జరుగుతుంది. అందువల్ల ఎంతమంది కార్మికులు గాయపడ్డారనే దానికి సంబంధించి కూడా కొంత వివరాలు రావాల్సి ఉంది. ఈ కంపెనీకి సంబంధించి ఎక్కువగా ఆయిల్ వీటికి సంబంధించి తయారు చేస్తున్న కంపెనీ కావడంతో ఎక్కువగా కూడా ఈ తెల్లవారుజామున షిఫ్ట్లో చేస్తున్నటువంటి సిబ్బంది ఉంటారు. వీళ్ళంతా కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వాళ్ళే ఉంటారు. అదే చెందిన వాళ్ళకి సంబంధించి కూడా వివరాలు తెలియజేస్తుంది. ఎక్కడి నుంచి ఎవరు వాళ్ళు ఏ ఊరి నుంచి ఇక్కడ పనిచేస్తున్నారనే సంబంధించి కూడా తెలియజేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ప్రమాదంలో ఈ మంటలను నివారించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ మృతులకు సంబంధించి అదేవిధంగా గాయపడిన వాళ్ళకి సంబంధించి కూడా మరింత సమాచారం రావాల్సి ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని చెప్పి కార్మిక వర్గాలు చెప్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున పేలుడు సంబంధించడం అదేవిధంగా మనుషులు చెలరేగిన పరిస్థితిని ఆ తీవ్రతను చూస్తే కనుక ప్రమాదం కాస్త పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అంచనా చేస్తున్నారు. అంటే విక్రమ్, అటు మంటలు అదుపులోకి రావడానికి ఇంకా ఎంత టైం పట్టొచ్చు? మంటలు అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకసారిగా కూడా తెల్లవారుజామున మంటలు
చెలరేగాయి. ఎక్కువగా ఆయిల్కు సంబంధించి ప్రమాదం జరగడంతో కూడా అవి నియంత్రించడానికి సంబంధించి చాలా కాలం పాటు ప్రయత్నాలు సాగాల్సి వస్తుంది. మంటలు అదుపులో తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా మరింతగా చెలరేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఆయిల్కి సంబంధించినటువంటి మంటలు చెలరేగినందున ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అది ప్లాంట్ లో మరికొన్ని ప్రాంతాల్లో కూడా అలాగే క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం సంబంధిస్తుంది. దీనికి మరికొంత ప్రయత్నాలు మరిన్ని ఫైర్ ఇంజన్లు తీసుకురావడానికి సంబంధించి కూడా ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో అదుపులోకి రావడానికి మరికొంత సమయం పెట్టే అవకాశం ఉంది. ఈ మంటలు అయితే స్టార్టింగ్ లో ప్రమాదం జరిగిన సమయంలో ఉన్నటువంటి మంటల తీవ్రత ప్రస్తుతానికి అయితే లేదు, కాస్త తగ్గుముఖం పెట్టింది. పూర్తి స్థాయిలో మంటలను అదుపులోకి తీసుకురావడానికి సమీపంలో ఉన్నటువంటి ఫైర్ సిబ్బందిని కూడా రచిస్తున్నారు. సాధారణంగా సజ్జలో కొన్ని ఫైర్ వాహనాలు సిద్ధంగా ఎప్పుడు వెళ్ళాలంటుంటాయి. ప్రస్తుతానికి ఆ వాహనాల ద్వారా కూడా మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సమీపంలో ఉన్నటువంటి మరికొన్ని స్టేషన్ల నుంచి కూడా ఫైర్ వాహనాలు రప్పించి పూర్తి స్థాయిలో కూడా ప్రమాదాన్ని నివారించడానికి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.